హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాస్ 2 మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి. మనం 2 శారీస్ తీసుకునేసి కట్ చేసే పని లేదు. నేను మొదట ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కట్ చేశానండి. మనము సర్కిల్ షేప్ అనేది ఇలాగా కట్ చేసుకోవచ్చు. అంటే కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, అలా బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేలంతా పరుచుకునేసి ఒక ప్లేట్ అనేది తీసుకునేసి దాని మీద పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అది చూపించలేదు. అలా కట్ చేసుకున్న 2 లేయర్స్ను మనము యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కవర్ అనేది రివర్స్ చేసే అవసరం లేదండి. మనము మీడియంగా కుట్టుకున్నాం కదండి రన్నింగ్ స్టిచ్ అనేది, దాన్ని అలాగనే పెట్టుకునేసి మనం గ్యాప్లో ఉండి కవర్ను రివర్స్ చేయకుండా మనం శారీని పెట్టేసుకునేసి మనము ఆ గ్యాప్ను కూడా అదేవిధంగా మనము 2 లేయర్స్గా చేత్తో పట్టుకునేసి మడచకుండా మనము 2 లేయర్స్ను చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డిజైనర్ కుషన్స్ అనేది మనం ఓల్డ్ శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఒక శారీతో చేస్తున్నాం కనుక మనకు సోఫాలోకి 3 కుషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ 2 శారీస్తో చేసేట్లయితే మనము ఈ కుషన్ కవర్ అనేది మనం సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి. ఇలాగా మనము యాంకర్ థ్రెడ్తో మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది ఈ గ్యాప్ను కూడా మనం కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఒక డిజైనర్ కుషన్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టేసిన తర్వాత చివరిలో ఒక 2 టైమ్స్ ముడి వేసి కత్తితో నీట్గా కట్ చేసుకునేసి ఒకసారి మనము రౌండ్ షేప్ కుషన్ అంతా కూడా చేతితో నీట్గా సర్దేసుకునేసి, ఎందుకంటే మనం శారీని పెట్టాం కనుక కట్ చేయకుండా పెట్టాం కనుక ఒకసారి సర్దేసి తర్వాత మనము ఒక 2 టైమ్స్ అనేది ముడి వేసి కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి. తర్వాత నేను డార్క్ కలర్ కుషన్ చేస్తున్నా కనుక దానికి లైట్ కలర్లో డిజైన్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను మిడిల్లో ఈ కుషన్కు మిడిల్లో మనము ఒక క్లాత్ అనేది ఈ విధంగా డైమండ్ షేప్లో ఉండేది కట్ చేసుకునేసి ఫెవికల్ అనేది స్టిక్ చేసుకోవాలండి. ఫెవికల్ స్టిక్ చేసుకున్న తర్వాత మనకు ఆరిపోతుంది. ఈ క్లాత్ అనేది బాగా నీట్గా ఆరిపోయిన తర్వాత మనము దానికి డిజైన్ లాగా మనము ఇంట్లో ఉండే ఏదైనా లేసులు ఉంటాయి కదండి, శారీస్కు వేయంగా మిగిలిండేది లేదా బ్లౌజెస్కి వేయంగా మిగిలిండేటివి, వాటిని ఈ విధంగా రీయూజ్ చేస్తున్నాను నేను. మనము ఒక లేసే కాదండి, మనము ఉల్లన్తో అయినా కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మనము ఈ కుషన్కు మధ్యలో అంటించుకున్న డైమండ్ షేప్ క్లాత్కు మనము ఈ లేస్ను నేను ఈ విధంగా కట్ చేసుకునేసి ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేస్తున్నానండి. డైమండ్ షేప్లో అంటే డైమండ్ షేపు లేదంటే రౌండ్ షేప్లో అయినా కూడా మనము ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ అనేది తీసుకునేసి ఈ విధంగా కుషన్కు మధ్యలో అనేది స్టిక్ చేసుకునేసి దానికి చుట్టూ కూడా ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలండి. ఇలాగా మనం చేసుకున్న తర్వాత మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టాం కదండి కుషన్ అంతా కూడా, దాన్ని రివర్స్ చేయకుండా దాన్ని డిజైన్ లాగే పెట్టాం కనుక దాన్ని అంటే అది కనపడకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికి కూడా లేస్ అనేది స్టిక్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా మనము 2 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి, కలర్ పోయినవి కానీ చిరిగిపోయినవి కానీ అలా ఉంటాయి కదండి, వాటితో రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఓల్డ్ శారీని తీసుకునేసి 3 పీసెస్గా శారీ మొత్తాన్ని కట్ చేసుకున్నానండి. ఒక పీస్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా మనము ఈ విధంగా మనము మడుచుకోవాలండి. మనము 8 కుచ్చుల్లాగా మనము ఈ విధంగా పెట్టుకోవాలండి. 8 కుచ్చుల్లాగా అంటే 8 కుచ్చుల్లాగా మనము ఫింగర్స్తో ఈ విధంగా పెట్టుకునేసి
ఈ ఓల్డ్ శారీ పీస్ అనేది మనం కరెక్ట్గా నీట్గా నేను వీడియోలో చూపించే విధంగా సర్దుకునేసి శారీకి మధ్యలోకి అంటే మనము ఈ కుచుల్లాగా పెట్టిన దానికి మధ్యలోకి మనము యాంకర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి ఒక 4 సార్లు మనము చుట్టేసి తర్వాత ఒక 2 సార్లు ముడి అనేది వేసేయాలండి. చాలా ఈజీగా 2 నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. ఇలాగ ఓల్డ్ శారీస్ అనేది మనము పక్కన పడేస్తూ ఉంటాం కదండి, కలర్ పోయినవి కానీ చిరిగిపోయినవి కానీ అలా ఉంటే వాటితో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా ఈజీగా 2 నిమిషాలతో ఒక డిజైనర్ పిల్లో అనేది మనము ఈజీగా చేసుకోవచ్చండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ఓల్డ్ శారీ క్లాత్కు మనం మధ్యలోకి ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో మనము ముడి వేసేసుకోవాలండి. ఒక 4 సార్లు చుట్టేసి తర్వాత 2 సార్లు ముడి వేసుకునేసి తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలోకి కట్టుకున్నాం కాబట్టి మనకు క్లాత్ అనేది అంటే ఈ 2 పీసెస్ లాగా వస్తుంది కదండి ఈ శారీ క్లాత్. దాన్ని మనము వీడియోలో చూపించిన విధంగా మనము ఈ 2 లేయర్స్ను మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియం సైజ్గా మనం కుట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. 2 పీసెస్ను ఈ విధంగా మనము 2 లేయర్స్ను పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో కూడా కుట్టుకోవచ్చండి. మిషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండదు కనుక మనం చేత్తోనే 2 నిమిషాలతో ఈజీగా ఓల్డ్ శారీస్తో ఈ విధంగా ఒక డిజైనర్ పిల్లో అనేది ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. డిజైనర్ పిల్లోసే కాదండి, మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి కదండి. చూడండి, ఇలాగ యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా 2 సైడ్స్ కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలండి. ఇలాగా క్లాత్ను రివర్స్ చేసుకున్న తర్వాత శారీని మనము 3 పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. 3 పీసెస్గా కట్ చేసుకున్న క్లాత్లో ఒక పీస్తో మనం ఈ విధంగా కుడుతున్నాము. తర్వాత 2 పీసెసే కాకుండా ఎక్స్ట్రాగా ఇంట్లో ఉండే వాటిని కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇలాగ నేను ఎక్స్ట్రాగా అంటే ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదండి, ఓల్డ్ శారీస్ పీసెస్ అనేది ఒకటి తీసుకునేసి దాన్ని కూడా ఈ విధంగా ఈ క్లాత్ అనేది మనం కుట్టిన తర్వాత రివర్స్ చేసుకున్న కవర్లో నేను పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఫింగర్స్తో ఈ విధంగా క్లాత్ను మడుచుకోవాలండి. ఒక కుచ్చుల్లాగా అంటే ఫ్రిల్ అంటాం కదండి, అలాగా మనము ఈ ఫింగర్స్తో ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మనం మడుచుకుంటూ మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి, అలాగా హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకున్నామంటే 2 నిమిషాల్లో డిజైనరు పిల్లో అనేది అంటే 2 సైడ్స్ మనకు రౌండ్గా వచ్చే ఒక డిజైనర్ పిల్లో అనేది రెడీ అయిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చేత్తో ఈ విధంగా మనం పట్టుకునేసి ఒక హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి ఒక 2 టైమ్స్ అనేది మనము రౌండప్ చేసుకోవాలండి. 1 టైం కాదు, ఎందుకంటే 2 టైమ్స్ రౌండప్ చేసుకున్నామంటే క్లాత్ అనేది అక్కడ మనకు టైట్గా వస్తుంది. అలా టైట్గా వచ్చిన క్లాత్ను మనము ఫ్లవర్ లాగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మనం పెట్టుకునేసి ఈ క్లాత్ను మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకున్నామంటే మీడియంలో అంటే మధ్యలో మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. అలా ఫ్లవర్ లాగా ఒక సైడ్ వస్తుంది, తర్వాత మరొక సైడు రౌండ్ పిల్లో అనేది ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. చూడండి, ఫైనల్ లుక్ అంటే ఈ విధంగా ఉంటుంది. మీకు సోఫాలో కూడా పెట్టి చూపిస్తానండి. 2 నిమిషాల్లో ఈజీగా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, సోఫాలో కూడా పెట్టి చూపిస్తున్నాను. ఒక సైడు ఇలాగా ఉంటుంది, తర్వాత మరొక సైడు ఫ్లవర్ లాగా వస్తుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాల్లో ఈజీగా మనము చేసుకోవచ్చు కదండి. చూడండి ఎంత బాగుందో, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది.
ఓల్డ్ శారీస్ కలర్ పోయినవి, చినిగిపోయినవి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.